సో ఈరోజు మనం హిస్ట్రోస్కోపీ గురించి తెలుసుకుందాం. హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో యూజువల్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్ళే వాళ్ళకి కొంతమంది పేషెంట్స్కి మనము హిస్ట్రోస్కోపీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇండికేషన్స్కి ఇటువంటి హిస్ట్రోస్కోపీ చేయొచ్చు? దీన్ని మనం రెండు రకాలుగా చేయొచ్చు. వన్ థింగ్ ఈజ్ డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అంటారు. సెకండ్ వన్ ఈజ్ థెరపాటిక్. సో డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అంటే సో మనకి గర్భసంచిలో ఒకసారి లేయర్ ఎలా ఉంది, నెక్స్ట్ అల్ట్రాసౌండ్లో ఏమైనా మనం స్కాన్ చేసినప్పుడు పేషెంట్కి ఏమైనా మనకు కొన్ని డౌట్ఫుల్గా అనిపిస్తాయి. సో అటువంటప్పుడు ఏదైనా డిటెక్ట్ చేయడానికి, సో మనకు యూటరస్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అని డిటెక్ట్ చేయడం కోసం ఈ డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీని మనం వాడడం జరుగుతుంది. సో చాలామంది పేషెంట్స్కి ఏంటంటే ఇన్ఫర్టిలిటీలో ఎగ్జాక్ట్ రీజన్ ఇదే ఇన్ఫర్టిలిటీకి అని తెలీదు. సో అటువంటప్పుడు ఇది ఒక యాడ్ ఆన్ ప్రొసీజర్ అనమాట. సో మనం నెక్స్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి పేషెంట్ని పోస్ట్ చేస్తున్నాము. సో స్కాన్లో మనకి ఏదైనా డౌట్ఫుల్గా అల్ట్రాసౌండ్లో అనిపించింది, లేదు అల్ట్రాసౌండ్లో అంత నార్మల్గా ఉన్నా కూడా ఒకసారి మనం యూటరస్లో డైరెక్ట్గా విజువలైజ్ చేస్తే ఒక్కొక్కసారి అందులో ఏదైనా అతుకులు అంటారు, అటువంటివి కానీ ఇంకా ఏదైనా ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి సో ఇలాంటి డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీని చేయొచ్చు. సెకండ్ థింగ్ ఈజ్ థెరపాటిక్ రీజన్స్. సో ఇందులో మనకి ఆల్రెడీ మనం స్కాన్లో ఏమైనా పాలిప్స్ కానీ, లేదంటే ఫైబ్రాయిడ్స్ కానీ, లేదంటే ఇంకేదైనా ఇన్ఫెక్షన్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా సెప్టమ్, సో గర్భసంచి మధ్యలో కొంతమందికి సెప్టమ్ అనేది ఉంటుంది. సో ఇటువంటివి కానీ మనం ఆల్రెడీ ముందుగానే డయాగ్నోసిస్ చేస్తాము. సో ఇలా ఆల్రెడీ డయాగ్నోసిస్ చేసిన కండిషన్స్ని ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఈ థెరపాటిక్ హిస్ట్రోస్కోపీని మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో సపోజ్ పాలిప్స్ ఉన్నాయనుకోండి, పాలిపెక్టమీ చేస్తారు త్రూ హిస్ట్రోస్కోపీ. నెక్స్ట్ సెప్టమ్ ఉంటే హిస్ట్రోస్కోపిక్ సెప్టల్ రిసెక్షన్ చేస్తారు. సో ఈవెన్ ఇంట్రామ్యూరల్ కానీ లేదా సబ్మ్యూకోజల్గా మెయిన్గా, సో సబ్మ్యూకోజల్గా చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉంటే అవి కూడా ఈ హిస్ట్రోస్కోపీ ద్వారా రిమూవ్ చేస్తారు. సో ఇలా ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ ఎవరైనా ఇటువంటి కండిషన్స్తో బాధపడుతున్నట్లయితే ఏదో డయాగ్నోసిస్ చేయడానికి కానీ లేదా ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్ని ట్రీట్ చేయడానికి కానీ ఈ హిస్ట్రోస్కోపీని వాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.